హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను తెలుసా? మీకు చూపిస్తా, చూడండి. కనపడుతుందా బాక్స్ ఆఫీస్? మరి ఈ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చామంటే మన శంకర్ వరప్రసాద్ సెకండ్ టైం. విత్ ఫ్యామిలీ అగైన్. నవ్వు బాగా నవ్వు. సో మళ్ళీ వచ్చాం, వెనకాల మా అక్క వాళ్ళు ఉన్నారు. సో అందరం కలిపి మళ్ళీ ఒకసారి వెళ్తున్నాము. మన శంకర్ వరప్రసాద్ గారి ఎఫెక్ట్ చూపిస్తా మీకు. ఒక కార్లో ఇలా ఇరుక్కుని కూర్చోవాలన్నమాట. మొత్తం ఇరుక్కుని మొత్తం అక్కడ క్రౌడ్ ఉంది. అసలు అక్కడ ఎక్కాలంటే ఊపిరి పీల్చుకోవడానికి ప్లేసే లేదు అసలు. మీ కార్ ఎక్కడ పెట్టారు? అక్కడ పార్కింగ్ ముందల. సో మూవీ అయిపోయింది. మూవీ నాకైతే అదిరిపోయింది కాబట్టి నేను సెకండ్ టైం కూడా వీడి సీట్ దొబ్బేసి మరీ వెళ్ళాను. జనరల్గా నాకు బుక్ చేయలేదు, వీడిని మధ్యలో కూర్చోబెట్టి నేను వాడి సీట్లో వెళ్ళి కూర్చున్నాను. టికెట్స్ ట్రై చేశాను కానీ కుదరలేదు మా అక్క వాళ్ళతో వెళ్ళడానికి. మా అక్క వాళ్ళు నేను ఆల్రెడీ చూశాను కదా అని మళ్ళీ చూడండి అనుకున్నారంట. బట్ లేదు, మనకి ఛాన్స్ దొరికితే ఎన్నిసార్లు అయినా వెళ్తాం కదా. సో వీడి సీట్ వీడు పొద్దున్నే వచ్చి నన్ను పట్టుకుని మామ వస్తావంటే ఎలాగ నాకు టికెట్ లేదంటే నా సీట్లో కూర్చో అన్నాడు అని చెప్పి వచ్చి సెపరేట్ కుట్టు. సో అది మూవీ ఎలా ఉంది, నచ్చిందా? సూపర్ ఉంది. ఆ టేబుల్ దగ్గర ఫైట్ సీన్ మాత్రం అదిరిపోయింది. ఫోన్ ఎక్స్చేంజ్ చేసే దగ్గర, ఇంకా ఫైట్స్ లో కూడా యాక్టివ్ గా అటు ఇటు ఎగురుతూ వేస్తారు. నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో? ఆల్రెడీ 230 crores వచ్చింది విత్ ఇన్ ఏ వీక్. సో నాకు తెలిసి గట్టిగానే కొడతారు, ఒక 354 కొడితే అదిరిపోద్ది. ఆల్రెడీ రికార్డ్స్ అన్ని గట్టిగా బ్యాంగ్ ఇస్తున్నారు. సో మన శంకర్ వరప్రసాద్ గారికి అండ్ హోల్ టీమ్కి కంగ్రాచ్యులేషన్స్. అదిరిపోయిన సినిమా, అదిరిపోయాయి కలెక్షన్స్. ఇప్పుడు వీకెండ్ సెకండ్ వీక్ స్టార్ట్ అయినా కానీ మామూలుగా లేదు జనాలు. పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం. సక్సెస్ఫుల్గా సెకండ్ టైం కూడా మూవీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాను. సో వచ్చినప్పటి నుంచి బాస్ టాపిక్కే, ఎలా డాన్స్లు వేసారో, ఎలా ఫైట్లు చేశారో, కామెడీ ఎలా చేశారో, ఇదే ఉంది మొత్తం టాపిక్ అంతా. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.